హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఎంటైర్ కరెంట్ అఫైర్స్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు గల ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం చాలా క్రిస్ప్గా, చాలా తక్కువ కంటెంట్ అంటే మనం డైరీగా అనౌన్స్ చేసే విధంగా కాకుండా ఈరోజు మనం వాటికంటే తక్కువగా డైరెక్ట్ టు పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఫుల్ లెంత్ అనాలిసిస్ కావాలంటే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మనం అర్జున పాత్ ఆన్సర్ రైటింగ్ అనే ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, అర్జున పాత్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్గా పాలిటీ మరియు ఎకానమీలో హై లెవెల్లో 150కి పైగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, మోర్ దాన్ 150 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మాకు మెసేజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేస్తే మొదటిగా ప్రత్యూస్ అబ్జర్వేటరీ. తాజాగా ప్రత్యూస్ అబ్జర్వేటరీ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఎందువలన అంటే దీనిని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటే బెంగళూరుకి చెందిన ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ ప్రత్యూష్ ఎనర్జీ చంద్రుని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. అంటే ఫ్యూచర్ చంద్రయాన్ మిషన్స్లో ఈ ప్రత్యూషాన్ని కూడా చంద్రుని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరుకు చెందిన ఈ ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవరు నిధులు ఇస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది దీనికి నిధులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రత్యూష ఫుల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రోబింగ్ రీఅయనైజేషన్ ఆఫ్ ది యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్. ఓకే, ప్రోబింగ్ రీఅయనైజేషన్ ఆఫ్ ది యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం విశ్వం బిగ్ బ్యాంగ్ తర్వాత ఎలా అభివృద్ధి చెందింది అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది కదా, దీని తర్వాత విశ్వం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది హైడ్రోజన్ అణువు నుండి వెలువడే మందమైన రేడియో సిగ్నల్ని ఇది గుర్తించడం జరుగుతుంది. ఓకే, మన ఈ నేమ్లో ఉంది కదా హైడ్రోజన్, ఇది హైడ్రోజన్ అణువు నుండి వెలువడే మందమైన రేడియో సిగ్నల్ని ఇది గుర్తించడం జరుగుతుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్ఐ బెంగళూరు అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి నిధులు ఎవరిస్తున్నారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి నిధులు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని నేమ్ ప్రత్యూష్. ఓకే, ప్రత్యూష్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇంకొక మిషన్ సోలార్ ఆర్బిటరీ మిషన్. తాజాగా ఈ సోలార్ ఆర్బిటరీ మిషన్ అనేది సూర్యుడి నుంచి వెలువడే సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ను గుర్తించడం జరిగింది. ఓకే, ఈ సూర్యుడి నుంచి ఎక్కడ నుంచి ఈ ఎలక్ట్రాన్లు విడుదలవుతున్నాయి అని ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్ అనేది గుర్తించడం జరిగింది. ఇది ఎవరు ప్రయోగించిన మిషన్ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సంయుక్తంగా 2020లో ప్రయోగించిన మిషన్ ఈ సోలార్ ఆర్బిటర్ మిషన్. ఓకే, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎవరు ప్రయోగించారు అంటే నాసా మరియు ఈఎస్ఏ. ఇస్రోకి రిలేటెడ్గా కాదు, ఇది ఇస్రోది కాదు, ఇది నాసా మరియు ఈఎస్ఏ ప్రయోగించిన ఒక సోలార్ ఆర్బిటరీ మిషన్. ఎప్పుడు అంటే 2020లో. దీని యొక్క ముఖ్య లక్ష్యం సూర్యుడు మరియు హీలియోస్పియర్కు దగ్గరగా ఉన్న మరియు భిన్న కోణాల నుండి ఇది అధ్యయనం చేయనుంది. ఓకే, ఈ మిషన్ అనేది సూర్యుడి కోసం అధ్యయనం చేసే ఒక మిషన్. దీన్ని ఎవరు ప్రయోగించారు అంటే ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సంయుక్తంగా 2020లో దీన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్గా ఉన్న ఇంకొక కరెంట్ అఫైర్స్ రిగార్డ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఒడిస్సాలో ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించనున్నారు. అంటే ఫ్యూచర్లో ఈ దెబ్రిగాడ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది టైగర్ రిజర్వ్గా మారే అవకాశం ఉందని తాజాగా కేంద్రం అనేది ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో బార్గఢ్ జిల్లాలో ఈ దెబ్రిగాడ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉంది. ఎక్కడ? ఒడిస్సాలో ఉంది. ఇది మహానదిపై హిరాకుడ్ ఆనకట్టుకు సమీపంలో ఉంది. ఈ వన్యప్రాణుల అభయారణ్యం అనేది హిరాకుడ్ ఆనకట్టుకు సమీపంలో ఇది ఉండడం జరిగింది ఒడిస్సాలో. ఈ దెబ్రిగాడ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఎప్పుడు ప్రకటించడం జరిగింది అంటే 1985లో ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించడం జరిగింది. 1985లో ఈ దెబ్రిగాడ్ను ఒక వైల్డ్ లైఫ్
శాంక్చురీగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఇది ఫ్యూచర్లో ఒక టైగర్ రిజర్వ్గా మారనుంది. ఫ్యూచర్లో దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించనున్నారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సాలో. ఓకే, ఇక్కడ ఈ ధబ్రిగాడ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ వీక్లో ఎంటైర్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఈ జిఎస్టి సంస్కరణలు. ఓకే, నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణలు అనేది తాజాగా 56వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఓకే, నిర్మలా సీతారామన్ గారు 56వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ముగింపులో ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 స్లాబ్లే ఇప్పుడు ఉండనున్నాయి. అంటే సెప్టెంబర్ 22 నుంచి కేవలం జిఎస్టిలో 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. అవి ఏమిటి అంటే 5% స్లాబ్ ఒకటి, 18% స్లాబ్ ఒకటి. అంటే ఇప్పటి వరకు ఉన్న ఈ 12%, 28%ను రద్దు చేయడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ 22 నుంచి కేవలం 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. అవి ఏమిటి అంటే 5% స్లాబ్ ఒకటి, 18% స్లాబ్ ఒకటి మాత్రమే ఉంటాయి. దీని ద్వారా చాలా రంగాల్లో కూడా ప్రభుత్వం అనేది ఊతమివ్వడం జరిగింది. అంటే మద్దతు అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ యంత్రాలకు, ఎరువులు, పునరుత్పాదక ఇంధన పరికరాల్లో, ఆటోమొబైల్ నిర్మాణంపై జిఎస్టీ అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే టాటా, మహీంద్రా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తమ యొక్క లో ఎండ్ కార్ వెర్షన్ యొక్క ప్రైసెస్ను కూడా ఆల్రెడీ తగ్గించడం జరిగింది. ఓకే, చాలా వరకు కూడా అంటే అరౌండ్ 60,000 నుంచి 1,50,000 వరకు కూడా ఇప్పుడు ఈ కార్ ప్రైసెస్ అనేది తగ్గడం జరిగింది. ఓకే, ఇట్లా ప్రతి వస్తువుపై కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది పడడానికి గవర్నమెంట్ అనేది తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే జిఎస్టీ పర్సంటేజ్ తగ్గిస్తే సరిపోదండి. దీనికి రిలేటెడ్గా కూడా కంపెనీస్ అనేవి ఎథికల్గా వ్యవహరించాల్సిన పని అనేది ఉంది. ఓకే, అందువల్ల ప్రతి కంపెనీ కూడా ఈ జిఎస్టీ తగ్గిన భారాన్ని ఖచ్చితంగా ప్రజలపైకి పడకుండా అది ఫేవర్గా మారే విధంగా కంపెనీలు కూడా ఇక్కడ వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా దీనిపై ఖచ్చితంగా దృష్టి కూడా సారించడం జరుగుతుంది. ఓకే, దీనికి రిలేటెడ్గా మనం ఒక జిఎస్టీ గురించి మనం ఇంపార్టెంట్ ట్రిబ్యునల్ మనం అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్. ఓకే, ఇది వివాద పరిష్కారం కోసం వేగవంతంగా పరిష్కరించడానికి తీసుకొచ్చిన ఒక జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత జిఎస్టీ కౌన్సిల్ అనేది ఆర్టికల్ 279A తీసుకురావడం జరిగింది. ఓకే, జిఎస్టీ ద్వారా జిఎస్టీ కౌన్సిల్ను తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ప్రస్తావించడం జరిగింది అంటే ఆర్టికల్ 279 క్లాజ్ ఏలో ఈ జిఎస్టీ కౌన్సిల్ను పేర్కొనడం జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఈ సంస్కరణలను తీసుకురావడంలో కీలకమైన పాత్ర అనేది వహించడం జరుగుతుంది. జిఎస్టీని అంటే ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 101వ సవరణ చట్టం 2016లో తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందంటే 2015 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఓకే, ఈ జిఎస్టీ కౌన్సిల్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ను గుజరాత్ అమలు చేయడం జరిగింది. గుజరాత్లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఈ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. మనకు తెలుసు టోలింగ్ సిస్టమ్ గురించి కేంద్ర ప్రభుత్వం అనేది వివిధ రకాలైన పద్ధతులను అవలంబించడం జరుగుతుంది. ప్రతి పద్ధతిని కూడా ఏదో ఒక స్టేట్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురావడం జరుగుతుంది. వన్స్ అక్కడ సక్సెస్ అయితే దాన్ని దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకురావడం కోసం ఇక్కడ గుజరాత్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ను ఏ రాష్ట్రం అమలు చేస్తుంది అంటే గుజరాత్ అనేది అమలు చేసింది. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ దీన్ని అమలు చేస్తుంది. ఓకే, దీన్ని ఎవరు ప్రారంభించారు, ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది ప్రారంభించబడింది అంటే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆదివాణి, ఏఐ రిలేటెడ్గా ఒక గిరిజన భాష అనువాద సాధన. ఏఐ రిలేటెడ్గా ఒక గిరిజన భాష అనువాద సాధన అంటే గిరిజన భాష నుంచి లోకల్ లాంగ్వేజ్కు మరియు లోకల్ లాంగ్వేజెస్ నుంచి గిరిజన భాషకు అనువాదం చేసే ఒక ఏఐ ట్రాన్స్లేటర్ ఆదివాణిని తాజాగా ఐఐటి ఢిల్లీ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఐఐటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఐఐటి ఢిల్లీ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఐఐటి ఢిల్లీ అనేది ఏం చేసిందంటే ఆదివాణి ఏఐ ఆధారిత గిరిజన భాష అనువాద సాధనాన్ని రూపొందించడం జరిగింది. ఈ ఐఐటి ఢిల్లీకు ఎవరు భాగస్వామ్యంగా నిలవడం జరిగింది అంటే బిట్స్ పిలాని, ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి నవన్ రాయ్పూర్, ఈ మూడు కూడా ఐఐటి ఢిల్లీకు భాగస్వాములుగా ఉండి ఈ ఆదివాణి ఏఐ ఆధారిత గిరిజన భాష అనువాద సాధన అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ ఐఐటి ఢిల్లీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏది అభివృద్ధి చేసింది అంటే ఆదివాణి ఏఐ టూల్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఎవరు ఐఐటి ఢిల్లీ నేతృత్వంలో.
నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ విక్రమ్ 3201 భారతదేశపు మొట్టమొదటి 32 బిట్ ప్రాసెసర్. ఓకే, తాజాగా సెమీకాన్ ఇండియా అనేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జరగడం జరిగింది. ఈ మిషన్కు పిఎం నరేంద్ర మోడీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అటెండ్ అయిన పిఎం మోదీ గారికి ఈ చిప్ను అందించడం జరిగింది ఈ సదస్సులో. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ చిప్ అనేది స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేయడం జరిగింది. దీని నేమ్ ఏమిటి అంటే విక్రమ్ 3201. ఓకే, విక్రమ్ 3201 ఎవరు అభివృద్ధి చేశారు అంటే చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. చండీగఢ్లోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ సహకారంతో ఇస్రో ఈ విక్రమ్ 3201 చిప్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఇది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని అబ్జర్వ్ చేస్తే నివేశక్ దీది. ఓకే, ఆర్థిక అక్షరాస్యత కోసం తీసుకొచ్చిందే ఈ నివేశక్ దీది. ఇది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ సహకారంతో ఈ నివేశక్ దీదీని తీసుకురావడం జరిగింది. ఓకే, దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఈ నివేశక్ దీదీని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అవగాహన పెంపొందించడం. ముఖ్యంగా ఎవరి మీద ఇది ఫోకస్ చేస్తుందంటే మహిళలను ఆర్థికంగా సాధికారత వైపు కల్పించడం ఈ నివేశక్ దీదీ యొక్క ముఖ్యమైన లక్ష్యం అనమాట. అంటే మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. మనం దీని గురించి అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్వెస్టర్ ఎడ్యుకేషనల్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనేది 2013 చట్టం ప్రకారం అంటే కంపెనీ లా ప్రకారం ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకే, ఇది తాజాగా ఏ ఇనిషియేటివ్ని ప్రారంభించింది అంటే నివేశక్ దీదీ ఇనిషియేటివ్ని ఇది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ భారతి ఇనిషియేటివ్. ద అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఎపీడా ఈ భారతి ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఎపీడా ఈ భారతి ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడంలో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు అంటే పీయూష్ గోయల్ యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్, డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జయదీ యుఏఈ మినిస్టర్ మరియు చిరాగ్ పాస్వాన్ యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్. వీళ్ళ ముగ్గురు కూడా కొలాబరేషన్తో ఈ భారతీయ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే అగ్రికల్చర్లో ఆవిష్కరణను ప్రోత్సహించడం మరియు భారత ఆహార ఎగుమతులను 2030 నాటికి 50 బిలియన్లకు చేరుకోవడం ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. అందులో భాగంగానే భారతదేశం అనేది ఇక్కడ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే కొలాబరేట్ అవ్వడం జరిగింది అంటే యుఏఈతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. అంటే భారతదేశం యొక్క ప్రొడక్ట్స్ను యుఏఈకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఈ భారతీయ ఇనిషియేటివ్ ముఖ్యంగా అందులో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ను ఈ యుఏఈకి పంపించడం కోసం ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఓకే, యుఏఈకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఈ భారతీయ ఇనిషియేటివ్ అనేది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ది అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మన భారతీయ ఫుల్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రిజిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 2025 నుంచి ఇది ప్రారంభం అవ్వనుంది. ఇది ఫుడ్ బెవరేజ్ సెక్టర్లో కీలక వాటాదారులుగా ఇది వ్యవహరించనుంది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ యాప్ కాపస్ కిసాన్ యాప్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే జౌళి శాఖ మంత్రిత్వ గిరిరాజ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ మినిస్టర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవరు గిరిరాజ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. పత్తి రైతులకు ఎంఎస్పి కింద సులభమైన మరియు పారదర్శక కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ కాపస్ కిసాన్ యాప్ను గిరిరాజ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ కాపస్ కిసాన్ యాప్ దేని రిలేటెడ్గా అంటే కాటన్ ఫార్మర్స్ కోసం. ఓకే, పత్తి రైతుల కోసం ఈ కాపస్ కిసాన్ యాప్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ యాప్లో ప్రధాన ఫీచర్స్ ఏమిటి అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. ఇవి అన్నీ కూడా ఈ యాప్లో ప్రధాన ఫీచర్స్గా నిలవడం జరిగింది. ముఖ్యంగా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కాపస్ కిసాన్ యాప్ అనేది దేనికి రిలేటెడ్ అంటే పత్తి రైతులు ఎంఎస్పి కింద సులభమైన మరియు పారదర్శక కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ కాపస్ కిసాన్ యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఎవరు అంటే ఏ మినిస్ట్రీ అంటే జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ. ఫస్ట్ భారతదేశంలోనే రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఆర్మీ హాస్పిటల్ R&R అనేది నిర్వహించడం జరిగింది. R&R అనేది భారతదేశపు మొట్టమొదటి రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీని కండక్ట్ చేయడం అంటే కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఆర్మీ హాస్పిటల్ న్యూఢిల్లీ. ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రిఫరల్
న్యూఢిల్లీలో గల ఈ ఆర్మీ హాస్పిటల్ అనేది ఈ సర్జరీని చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటిసారి మరియు దక్షిణేషియాలోనే రెండవది. ఈ ప్రభుత్వ సంస్థ అనేది ఈ రోబోటిక్ లేజర్ క్యాటరిక్ సర్జరీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు చేశారు ఈ సర్జరీని అంటే బ్రిగేడియర్ ఎస్కే మిశ్రా ఈ సర్జరీని చేయడం జరిగింది. ఎవరిపై చేశారంటే 61 ఏళ్ల వ్యక్తిపై ఈ సర్జరీని నిర్వహించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎవరు నిర్వహించారు అంటే ఆర్మీ హాస్పిటల్ అనేది ఈ సర్జరీని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మొట్టమొదటిగా ఉన్న అంశాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలోనే అతి పెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను హర్యానాలో ప్రారంభించనున్నారు. ఓకే, భారతదేశంలోనే అతి పెద్ద లిథియం అయాన్ బ్యాటరీస్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే హర్యానాలో ఏర్పాటు చేసి ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం కూడా సుమారు 20 కోట్ల బ్యాటరీలను తయారు చేయనున్నారు. ఓకే, ఈ సంస్థ అనేది ప్రతి సంవత్సరం 20 కోట్ల బ్యాటరీలను తయారు చేస్తుంది. ఇది భారతదేశంలో అరౌండ్ 40% వరకు బ్యాటరీల కొరతను ఇది తీర్చగలదు. ఓకే, భారతదేశానికి అరౌండ్ సంవత్సరానికి 50 కోట్ల ప్యాకులు అవసరమైతే ఈ ఒక్క ప్లాంట్ కేవలం 20 కోట్లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే హర్యానాలో. ఓకే, హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. నెక్స్ట్, రాబందుల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి సంరక్షణ పోర్టల్ అనేది అస్సాం తీసుకువచ్చింది. ఓకే, రాబందుల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి రాబందుల సంరక్షణ పోర్టల్ను అస్సాం ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ రాబందుల యొక్క ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ కానీ ఎన్వైర్న్మెంట్ కీ రోల్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది జంతు కళేబరాలను తినడం జరుగుతుంది. ఈ రాబందులు అనేవి జంతు కళేబరాలను తిని ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి రిలేటెడ్గానే రాబందుల సంరక్షణ పోర్టల్ అనేది అస్సాం అనేది తీసుకురావడం జరిగింది. మనం ఇంకా ఈ రాబందుల గురించి సంరక్షణ చర్యల గురించి మనం అబ్జర్వ్ చేస్తే వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అస్సాం మరియు హర్యానా అనేది ఈ వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, వల్చర్స్ కోసం సంరక్షణ చర్యలుగానే మనం అబ్జర్వ్ చేస్తే అస్సాం ప్రభుత్వమే ఇంకొక సంరక్షణ చర్యలు కూడా తీసుకొచ్చింది. ఏమిటి అంటే వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్స్ను రాణి అస్సాంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు హర్యానా అనేది పింజోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, హర్యానా అనేది ఈ పింజోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. వల్చర్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ అనేది 2020-25 మధ్యన ఈ వల్చర్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ ముఖ్యంగా రాబందులు అంతరించిపోవడానికి కారణమవుతున్న ఈ డైక్లోఫినాక్ వాడకాన్ని తగ్గించడం, సురక్షితమైన ప్రాంతాలను ఏర్పాటు చేయడం ఈ వల్చర్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశం అనేది 9 జాతుల రాబందులకు నిలయం. భారతదేశంలో టోటల్గా 9 జాతుల రాబందులు కలవు. అవి ఏమిటి అంటే స్లెండర్ బిల్డ్ వల్చర్, వైట్ ట్రంప్డ్ వల్చర్, రెడ్ హెడెడ్ వల్చర్, హిమాలయన్ గ్రిఫన్ వల్చర్, ఈజిప్షియన్ వల్చర్, సినేరియస్ వల్చర్, ఇండియన్ వల్చర్, బియర్డ్ వల్చర్, యూరేషియన్ గ్రిఫన్ వల్చర్. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీటిని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. భారతదేశంలో టోటల్గా 9 రకాల జాతులు కలవు కదా, క్రింది వాటిలో ఏ ఏ జాతులు ఇందులో ఉన్నాయి అనే విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందువల్ల వీటి నేమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎన్ని అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో చూస్తే రాబందుల సంరక్షణ పోర్టల్ అనేది ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే అస్సాం ప్రభుత్వం అనేది ఈ పోర్టల్ను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయాన్ని తాజాగా రాజగిరిలో ప్రారంభించడం జరిగింది. ఓకే, రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయం రాజగిరి, బీహార్లో ఉన్న ఈ రాజగిరిలో ఈ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఎవరు వెళ్ళారు అంటే భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే గారు ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. ఇతని ఆధ్వర్యంలో ఈ రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే రాజగిరి, బీహార్లో ఈ రాయల్ భూటాన్ బౌద్ధ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, మేఘాలయ ఆటమ్న్ క్యాలెండర్, తాజాగా మేఘాలయ ప్రభుత్వం అనేది ఆటమ్న్ క్యాలెండర్ను లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఏ రాష్ట్రం అంటే మేఘాలయ రాష్ట్రం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకం మరియు స్థానిక జీవనోపాధిని పెంపొందించడం కోసం ఈ ఆటమ్న్ క్యాలెండర్ను మేఘాలయ రాష్ట్రం అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా రాష్ట్రం యొక్క పర్యాటకం అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుందని మేఘాలయ రాష్ట్రం భావించడం జరుగుతుంది. అందుకోసం మేఘాలయ ప్రభుత్వం అనేది ఈ ఆటమ్న్ క్యాలెండర్ 2025ను లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, అంగీకార్ ఇనిషియేటివ్. నెక్స్ట్, అంగీకార్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మనోహర్ లాల్ ద్వారా ఈ అంగీకార్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ అంగీకార్ అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకురావడం జరిగింది కదా, దాన్ని పర్యవేక్షించడం ఈ అంగీకార్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పబ్లిక్ అవగాహనను పెంపొందించడం ఈ అంగీకార్ యొక్క
ముఖ్య ఉద్దేశం. పర్టికులర్గా ఏ స్కీమ్ రిలేటెడ్గా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రిలేటెడ్గా దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రిలేటెడ్గా అంగీకారం తీసుకురావడం జరిగింది. ఏ మినిస్టర్ అంటే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మనోహర్ లాల్ ద్వారా ఇది ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ మినిస్టర్ అనేది ఇందులో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ యొక్క ప్రగతిని మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇప్పటి వరకు 1.2 కోట్ల ఇల్లు మంజూరు చేయగా అరౌండ్ 94 లక్షల పైకి ఇల్లు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డేటా కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 16వ శతాబ్దపు బృందావని వస్త్రాన్ని తాజాగా అస్సాంలో ప్రదర్శిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే 2027వ సంవత్సరంలో ఈ బృందావని వస్త్రం యొక్క ప్రదర్శన అనేది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది అని అస్సాం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాదాపు 18 నెలల పాటు ఈ ప్రదర్శన అనేది ఉంచుతున్నారు. ఓకే, 18 నెలల పాటు ఈ బృందావని వస్త్రాన్ని అస్సాంలో ప్రదర్శనగా ఉంచడం జరుగుతుంది. ఇది భారతదేశంపై మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడుతుంది. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ బృందావని వస్త్రం యొక్క ప్రదర్శన అనేది అస్సాంలో జరగబోతుంది. ఎప్పుడు అంటే 2020లో ఇది జరగబోతుంది. ఈ బృందావని వస్త్రం యొక్క ప్రత్యేకతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది 16వ శతాబ్దపు పట్టు వస్త్రం. ఇది ఒక పట్టు వస్త్రం. దీన్ని ఎవరు నేతృత్వంలో దీన్ని అభివృద్ధి చేయడం అంటే ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేయడం జరిగింది అంటే సాధువు మరియు సంఘ సంస్కర్త అయిన శ్రీమంత్ శంకరదేవ్ ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పట్టు వస్త్రంలో ముఖ్యంగా శ్రీకృష్ణుని జీవిత దృశ్యాలను మరియు కాళియాదమన అనే భక్తి నాటకంలోని కొన్ని భాగాలను ఈ పట్టు వస్త్రంలో పొందుపరచడం జరిగింది. అంటే ఈ పట్టు వస్త్రంలో ఈ బృందావని వస్త్రంపై వీటి యొక్క జీవిత దృశ్యాలు మరియు నాటకం గురించి కూడా పేర్కొనడం జరిగింది. దీని యొక్క నేసే పద్ధతిని మనం అబ్జర్వ్ చేసి దీన్ని లాంపాస్ టెక్నిక్ ద్వారా నేస్తారు. ఒకేసారి 2 నేత కార్మికులు అనేది అవసరం ఉంటుంది. దీనిని నేయడానికి ఒకేసారి 2 నేత కార్మికుల అవసరం అనేది ఉంటుంది. దీన్ని ఎక్కడ ప్రదర్శించబోతున్నారు అంటే ఫ్యూచర్లో అస్సాంలో దీన్ని ప్రదర్శించబోతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే దీన్ని లండన్ బ్రిటిష్ మ్యూజియం నుంచి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. 18 నెలలకు అప్పుగా ఈ వస్త్రాన్ని తీసుకురాబోతున్నారు. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఒప్పందాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అనేది తాజాగా గూగుల్తో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఐసీసీ అనేది ఉమెన్స్ రిలేటెడ్గా వరల్డ్ కప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ రిలేటెడ్గా మహిళల యొక్క క్రికెట్ను ఉన్నతీకరించడానికి, అభివృద్ధి చేయడానికి, ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి గూగుల్తో ఐసీసీ అనేది తాజాగా ఎంఓయూ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఐసీసీ అనేది ఎవరితో ఎంఓయూ చేసుకుంది అంటే గూగుల్తో తాజాగా ఒక ఎంఓయూను చేసుకోవడం జరిగింది. ఎందుకోసము అంటే ప్రపంచ స్థాయిలో మహిళా క్రికెట్ను ఉన్నతీకరించడం కోసం ఐసీసీ గూగుల్తో ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఫెస్టివల్స్ గురించి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మొదటిగా కేరళలో ఉత్తరాడ్ పచ్చడి వానం రిలేటెడ్గా ఉండే ఈ ఉత్తరాడ్ పచ్చడి అనేది ఎక్కడ జరుపుకుంటున్నారంటే కేరళలో జరుపుకుంటారు. వానం పండుగలో 9వ రోజున ఈ ఉత్తరాడ్ పచ్చడి అనే ఫెస్టివల్ను జరుపుకుంటారు. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఉత్తరాడ్ పచ్చడి అనేది ఏ రాష్ట్ర రిలేటెడ్గా ఉండే ఫెస్టివల్ అంటే కేరళ రాష్ట్ర రిలేటెడ్గా ఉండే ఒక పండుగ. ఓకే, ఇది వానం పండుగలో భాగం. ఈ ఉత్తరాడ్ పచ్చడి అనేది వానం పండుగలో ఒక భాగం. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ రాష్ట్రం అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కర్మ పూజ గురించి తాజాగా నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేయడం జరిగింది. గిరిజన సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ గారు ట్వీట్ చేయడం జరిగింది. అందువల్ల కర్మ పూజ వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఒక పంటల పండుగ. కర్మ పూజ అనేది ఒక పంటల పండుగ. ఈ పండుగ అనేది గిరిజనుల సామాజిక సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలవడం జరుగుతుంది. కర్మ పూజ గురించి మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని కరం లేదా కరం పరాబ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ కర్మ పూజను కరం లేదా కరం పరాబ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది పంటకు సంబంధించిన ముఖ్యమైన పూజ. ఇది పంటకు రిలేటెడ్గా ఉండే పూజ. ఈ పూజలో భాగంగా కారం చెట్టుకు పూజించడం జరుగుతుంది. కారం చెట్టుకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ పూజలో భాగంగా కారం చెట్టును పూజించడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఈ కర్మ పూజ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కర్మ పూజ ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గయాజీ పితృపక్ష మేళ. తాజాగా ఈ గయాజీ పితృపక్ష మేళ అనేది ఎక్కడ జరిగిందంటే గయా, బీహార్లో జరిగింది. ఓకే, ఈ గయాజీ పితృపక్ష మేళ అనేది 2025 గానీ ఎక్కడ జరిగింది? గయా, బీహార్లో ఉన్న గయాలో ఈ పితృపక్ష మేళ అనేది జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి
జితిన్ రామ్ మాంఝీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే పూర్వీకుల ఆత్మల శాంతి కోసం తర్పణ కర్మలు నిర్వహించడం ఈ పితృపక్ష మేళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ జరిపారు అంటే గయా, బీహార్లోని దీన్ని జరుపుకుంటారు. ఓకే, ప్రతి సంవత్సరం కూడా ఇది గయాలోని బీహార్లో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటి జోధ్పూర్. ఐఐటి జోధ్పూర్లోని విజన్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ గ్రూప్ ప్రొఫెసర్ ఆనంద్ మిశ్రా నేతృత్వంలో ఉన్న ఈ లెర్నింగ్ గ్రూప్ అనేది ఏఐ రిలేటెడ్గా ఒక సాధనాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది భారతీయ భాషలు, దృష్టి, భాషా సాంకేతికను కలిపే ఒక స్వదేశీ ఏఐ సాధనం. ఇది ఒక స్వదేశీ ఏఐ సాధనం. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి జోధ్పూర్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఐఐటి జోధ్పూర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరు అభివృద్ధి చేశారో ఐఐటి జోధ్పూర్ అనేది ఈ ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఏఐ సాధనాన్ని భాషిణి ప్రాజెక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ భాషిణి ప్రాజెక్ట్లో భాగస్వామ్యంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఎవరు అభివృద్ధి చేశారంటే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐఐటి జోధ్పూర్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమావేశాలను మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సముద్ర జీవ వైవిధ్య ఒప్పందం సన్నాహ కమిషన్ 2వ సమావేశం అనేది తాజాగా ముగియడం జరిగింది. ఈ సముద్ర చట్టంపై ఐక్యరాజ్య సమితి సమావేశం యుఎన్ క్లాస్ క్రింద జాతీయ అధికార ఈ పరిధికి ఆవల ఉన్న ప్రాంతాల్లో సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ మరియు స్థిరమైన వినియోగం కోసం రూపొందించిన ఒప్పందమే ఈ సముద్ర జీవ వైవిధ్య ఒప్పందం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ అగ్రిమెంట్ను ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే 2023లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన అంతర ప్రభుత్వ సమావేశంలో ఈ బీబీఎన్జే అగ్రిమెంట్ అనేది ఆమోద పొందడం జరిగింది. ఓకే, మెరైన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎప్పుడు ఆమోద పొందడం జరిగింది అంటే 2023లో ఆమోద పొందడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి కింద ఇప్పటి వరకు సముద్ర జలాల కోసం 2 ఒప్పందాలు అనేవి జరిగాయి. అందులో మొదటిగా 1994లో పార్ట్ 12 ఒప్పందం మరియు 1995లో యుఎన్ ఫిష్ స్టాక్స్ ఒప్పందం. దాని తర్వాత 3వ ఒప్పందంగానే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లాస్ ఆఫ్ ది సీ కింద ఇది అమలు అవ్వడం జరుగుతుంది. 3వ ఒప్పందం కింద ఈ బీబీఎన్జే అనేది అమలు అవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే 2023 నుంచి ఇది అమలు అవ్వడం జరుగుతుంది. హైసీస్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే జాతీయ అధికార పరిధికి ఆవలం ఉన్న ప్రాంతాల్లో సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ఈ బీబీఎన్జే యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, తాజాగా దీని యొక్క 2వ సమావేశం అనేది ముగియడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. దీనిపై భారతదేశం యొక్క స్టాండ్ని మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ఈ ఒప్పందంపై సంతకం చేసింది కానీ ఇంతవరకు ఆమోదం అనేది చేయలేదు. ఇంతవరకు రాటిఫికేషన్గా దీన్ని చేయడం జరగలేదు, కానీ సంతకం మాత్రం ఈ ఒప్పందంపై భారతదేశం అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ సమ్మిట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమ్మిట్ అనేది తాజాగా జరగడం జరిగింది. ఈ సమ్మిట్లో ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమ్మిట్లో కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు ఒక మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించడం జరిగింది. అందువల్ల ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మొబైల్ అప్లికేషన్ దేనికి రిలేటెడ్గా అంటే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సుల గురించి ఈ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించడం జరిగింది. ఇది ఒక ఏఐ ఆధారిత సూచనలు మరియు మెరుగైన నెట్వర్కింగ్ ఇంటరాక్టివ్ అంశాలతో ఎక్స్పో యొక్క అనుభవాన్ని మరింతగా మెరుగుపరచనుందన్నమాట. ఈ అప్లికేషన్ అనేది ఈ కాంగ్రెస్ ఈ ఎక్స్పో యొక్క అనుభవాన్ని మరింతగా మెరుగుపరచడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జ్యోతిర్ ఆదిత్య సింధియా గారు దీన్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ మరియు ఈ ఏఐ అప్లికేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 2025 సదస్సు గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎన్నో ఎడిషన్ అంటే 9వ ఎడిషన్. ఓకే, ఇది ఎన్నో ఎడిషన్. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఎన్నో ఎడిషన్ అంటే 9వ ఎడిషన్. దీని యొక్క థీమ్ ఏమిటి అంటే ఫ్యూచర్ టెక్ ఫర్ డిజిటల్ భారత్. ఫ్యూచర్ టెక్ ఫర్ డిజిటల్ భారత్ అనే థీమ్తో ఈ 9వ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ థీమ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, సదస్సులు మరియు సమావేశాల్లో జరిగిన ముఖ్యమైన థీమ్స్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సమ్మిట్ మనం అబ్జర్వ్ చేస్తే 2025లో షార్జాలో 18వ ప్రపంచ సమ్మేళన సదస్సు అనేది జరగడం జరిగింది. ఓకే, ఎన్నవ సదస్సు అంటే ఇది 18వ సదస్సు. ఎక్కడ జరిగింది? షార్జాలో జరిగింది. ఈ సదస్సు నేమ్ ఏమిటి అంటే ప్రపంచ సమ్మేళన సదస్సు, ఇన్క్లూజన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు. ఎన్నవది అంటే 18వ ఎడిషన్. ఎప్పుడు జరగబోతుంది అంటే సెప్టెంబర్ 2nd వీక్లో ఈ సదస్సు అనేది జరగబోతుంది. ఎక్కడ?
ఎక్స్పో సెంటర్, షార్జాలో గల ఎక్స్పో సెంటర్లో ఈ సదస్సు అనేది జరుగుతుంది. ఈ సదస్సు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మీనా ప్రాంతాలు అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ప్రాంతాల్లో మొదటిసారిగా ఈ సదస్సు అనేది జరుగుతుంది. ఓకే, మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ సదస్సు అనేది మొదటిసారిగా జరుగుతుంది. ఇందులో మోర్ దెన్ 70కి పైగా దేశ ప్రతినిధులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? షార్జాలో జరుగుతుంది. నెక్స్ట్, సంహితా సమావేశం. దక్షిణాసియా మనుస్క్రిప్ట్ మరియు గణితంపై సంహిత సమావేశాన్ని తాజాగా భారత విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ సంహిత సమావేశం అనేది దేనికి రిలేటెడ్ అంటే దక్షిణేషియా మనుస్క్రిప్ట్ సాంప్రదాయాలు మరియు గణిత శాస్త్ర సహకారాలపై ఈ సంహిత సమావేశం అనేది ప్రారంభించడం జరిగింది. సంహిత ఫుల్ ఫామ్ ఏమిటంటే సౌత్ ఏషియన్ మనుస్క్రిప్ట్ హిస్టరీస్ అండ్ టెక్స్చువల్ ఆర్కైవ్స్. ఇది దక్షిణాసియా ప్రాంతంలోని మనుస్క్రిప్ట్లను, ప్రాచీన పాఠ్యాలను, లైబ్రరీలను, ఆర్కైవ్లను మరియు ఇతర రిపోజిటరీల నుంచి డిజిటల్ డేటాబేస్ను నిల్వ చేయడానికి ప్రారంభించిన ఒక ఇనిషియేటివే ఈ సంహిత ఇనిషియేటివ్. అంటే దక్షిణాసియా ప్రాంతాల్లో ఉన్న మనుస్క్రిప్ట్స్ను డిజిటల్ డేటాబేస్గా నిల్వ చేయడం కోసం ఈ సంహిత ఇనిషియేటివ్ను భారత ప్రభుత్వంలోని ఏ శాఖ అంటే భారత విదేశాంగ శాఖ ప్రారంభించడం జరిగింది. ఓకే, దీనిలో ముఖ్యంగా గణిత, ఖగోళ శాస్త్ర, భాషా శాస్త్ర, తత్వ మరియు వైద్య సాహిత్యాల్లో ఉన్న పురాతన పాఠ్యాలను, మనుస్క్రిప్ట్ను, లైబ్రరీలను డిజిటల్ డేటాబేస్లో నిల్వ చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా డిజిటల్గా వీటిని నిల్వ చేయడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గానే ఇతర మనుస్క్రిప్ట్ ఇనిషియేటివ్ భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2003లో నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ను భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీనిలో భారతీయ రాత అంటే ఇంతవరకు రాతపత్రులుగా ఉన్న మనుస్క్రిప్ట్స్ను డిజిటల్లోకి మార్చడం కోసం ఈ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ను 2003లో తీసుకురావడం జరిగింది. మనుస్క్రిప్ట్స్ రిలేటెడ్గా ముఖ్యంగా ఇక్కడ మనం ఒక కాలేజీని అబ్జర్వ్ చేస్తే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్లో మనుస్క్రిప్ట్స్ మరియు ఇతర సాంస్కృతిక వనరుల రిపాజిటరీ మరియు వైద్య పరిశోధన అనేది కేంద్రంగా ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ అనేది నిలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఇండియా తీసుకొచ్చిన మనుస్క్రిప్ట్స్ రిలేటెడ్గా ఉండే ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సంహిత సమావేశం అనేది దేనికి రిలేటెడ్గా అంటే మనుస్క్రిప్ట్స్ రిలేటెడ్గా ఈ సంహిత సమావేశం అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ కాన్క్లేవ్ మనం అబ్జర్వ్ చేస్తే ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్. తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నవంబర్లో ఈ కాన్క్లేవ్ను నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అనేది సాంప్రదాయ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్లేస్లో తీసుకురావడం జరిగింది. ఓకే, సాంప్రదాయంగా జరిగి అంటే 1914 నుంచి జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్లేస్లో ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ను తీసుకురావడం జరిగింది. ఎవరు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనేది దీన్ని నిధులు ఇవ్వడం జరుగుతుంది, దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఏ ప్లేస్లో ఈ కాన్క్లేవ్ను తీసుకొచ్చారు అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్లేస్లో ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఐఏసీ అనేది చాలా పురాతన కాన్క్లేవ్, చాలా పురాతన సమావేశం. ఇది 1914లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు మోర్ దెన్ 109 సదస్సులు అనేది ఇది నిర్వహించడం జరిగింది భారతదేశంలో. అంతటి పురాతనమైన ఈ కాంగ్రెస్ ప్లేస్లో ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఎగ్జామ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. దీన్ని ఎవరు విడుదల చేస్తున్నారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 19వ ఎడిషన్. ఇందులో టోటల్గా 163 దేశాలను అంచనా వేయడం జరిగింది. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది మొత్తంగా 163 దేశాల్లో అంచనా వేయబడ్డాయి. ఇది ఎవరు రిలీజ్ చేశారు అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఎన్నోసారి ఇది రిలీజ్ చేసిందంటే 19వసారి ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 19వ ఎడిషన్. ఈ ఇండెక్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏషియాలో అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, సింగపూర్ అనేది ఏషియాలోనే అత్యంత సురక్షితమైన దేశంగా నిలవడం జరిగింది. ప్రపంచంలో 6వ స్థానంలో సింగపూర్ అనేది నిలవడం జరిగింది. ఓకే, ఏషియాలో అయితే ఫస్ట్, ప్రపంచంలోనైతే 6th. ఇక్కడ మన భారతదేశం యొక్క ర్యాంక్ అబ్జర్వ్ చేస్తే 115వ స్థానంలో నిలవడం జరిగింది. 163 దేశాల్లో భారతదేశం అనేది 115వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలోనే టాప్ 10 శాంతియుత దేశాలను మనం అబ్జర్వ్ చేస్తే ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, సింగపూర్.
ఈ 6 కూడా ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశాలుగా టాప్ 6లో నిలవడం జరిగింది. అందులో మొదటిగా ఐస్లాండ్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ న్యూజిలాండ్, ఫోర్త్ ఆస్ట్రియా, ఫిఫ్త్ స్విట్జర్లాండ్, సిక్స్త్ సింగపూర్. సింగపూర్ అనేది ఏషియాలోనే మొదటి శాంతియుత దేశంగా నిలవడం జరిగింది. ప్రపంచంలో 6వ దేశంగా నిలవడం జరిగింది. ఈ ర్యాంక్లో మొదటి దేశం ఐస్లాండ్ అనేది శాంతియుత దేశంగా నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025కి గాను ఈ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది రావడం జరిగింది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే మైకేల్ గ్రీన్స్టోన్ మరియు ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్. ఓకే, చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ మైకేల్ గ్రీన్స్టోన్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆయుర్దాయం లైఫ్ ఎక్స్పెక్టెన్సీపై వాయు కాలుష్యం యొక్క ప్రభావాన్ని చూపడం జరిగింది. ఓకే, మానవుని యొక్క సగటు జీవితంలో ఈ ఎయిర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందని ఈ ఇండెక్స్లో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఇది దీర్ఘకాలిక పర్టికులర్ మ్యాటర్ 2.5 ప్రభావంపై అధ్యయనం చేసింది అనమాట. ఈ రిపోర్ట్లో పర్టికులర్గా దీర్ఘకాలిక పర్టికులర్ మ్యాటర్ 2.5 యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయడం జరిగింది. ఈ నివేదికలో భారతదేశం గురించి మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే ఈ ఎయిర్ క్వాలిటీ అంటే వాయు కాలుష్యం అనేది ప్రథమ ఆరోగ్య ముప్పుగా నిలుస్తుంది అని ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. ఓకే, భారతదేశంలోనే ప్రథమ ఆరోగ్య ముప్పుగా ఈ వాయు కాలుష్యం అనేది నిలుస్తుంది అని ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. భారతీయుల యొక్క సగటు ఆయుర్దాయం 3.5 సంవత్సరాలు తగ్గింది ఈ వాయు కాలుష్యం వలన రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. ఇది బాల్య పోషకాహార లోపం కంటే దాదాపు 2 రెట్లు అధికంగాను మరియు అసురక్షిత నీరు పారిశుద్ధ్యం కంటే 5 రెట్లు ఎక్కువగాను ఉందని ఈ వాయు కాలుష్యం అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుందని ఈ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. అందువల్ల ఇది భారతదేశంలో ఆరోగ్య ముప్పులో ఈ వాయు కాలుష్యం మొదటి స్థానంలో ఉంది అని పేర్కొనడం జరిగింది. ఓకే, ప్రభావిత ప్రాంతాలను మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ 8.2 సంవత్సరాల ఆయుర్దాయం నష్టపోతుందని, బీహార్ 5.6, హర్యానా 5.3, ఉత్తరప్రదేశ్ 5 సంవత్సరాలు ఆయుర్దాయం కోల్పోతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇండెక్స్ ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్. దీన్ని ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ను ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎక్కడ విడుదల చేశారంటే న్యూఢిల్లీలో చేయడం జరిగింది. దీనిలో అగ్రస్థానంలో ఉన్న 3 సంస్థలను ఈ నివేదికలో మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటి మద్రాస్ అనేది మొదటి స్థానంలో, ఐఐఎస్సి బెంగళూరు రెండవ స్థానంలో, ఐఐటి బాంబే మూడో స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, ఈ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఆల్ కేటగిరీస్లో ఓకే అన్ని కేటగిరీ నుంచి కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటి మద్రాస్ అనేది మొదటి స్థానంలో, ఐఐఎస్సి బెంగళూరు అనేది రెండో స్థానంలో, ఐఐటి బొంబాయి అనేది మూడో స్థానంలో నిలవడం జరిగింది. దీన్ని ఎవరు విడుదల చేస్తారంటే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది అగైన్ వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ మరియు మే మంత్ మధ్యలో ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది జరిగింది. ఆ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది దేనికి రిలేటెడ్ అంటే నక్సల్స్ను ఏరివేత కోసం ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను ఛత్తీస్గఢ్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, నక్సల్కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఎక్కడ జరిగింది అంటే కర్రేగుట్టల కొండల్లో. ఓకే, కర్రేగుట్టల కొండలు ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ కర్రేగుట్టల కొండల్లో ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా అంటే నక్సల్కు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ను తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎవరెవరు కీలకంగా వ్యవహరించడం జరిగింది అంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్గఢ్ పోలీస్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా కమాండ్స్ వీళ్ళు నలుగురు కూడా భాగస్వామ్యంగా ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను నిర్వహించడం జరిగింది. ఓకే, ఎక్కడంటే ఛత్తీస్గఢ్ కర్రేగుట్టల కొండలపై వీటిని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని అబ్జర్వ్ చేస్తే యుద్ధ కౌశల్ 3.0. ఈ యుద్ధ కౌశల్ 3.0 ఎక్కడ జరిగింది అంటే ఈస్టర్న్ హిమాలయస్, భారతదేశంలోని ఈస్టర్న్ హిమాలయ కమేంగ్ ప్రాంతంలో ఉన్న ఈ ఈస్టర్న్ హిమాలయస్లో యుద్ధ కౌశల్ 3.0 ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారంటే భారత సైన్యం ఈ యుద్ధ కౌశల్ 3.0ను నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే అధునాతన సాంకేతికలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ యుఏవీల యొక్క ఉపయోగం గురించి మరియు పనితీరు గురించి ఈ వ్యాయామం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, రియల్ వార్ టైం సమయంలో వీటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే విధంగా ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. ఒక మాక్ ట్రయల్గా ఈ ఎక్సర్సైజ్ను యుద్ధ కౌశల్ 3.0 అనే పేరుతో ఎక్కడ నిర్వహించారు అంటే ఈస్టర్న్ హిమాలయస్ కమేంగ్ ప్రాంతంలో వీటిని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్. ఈ యుద్ధ అభ్యాస్ అనేది ఏ దేశాల మధ్యన అంటే
ఇండియా మరియు యుఎస్ మధ్య జరిగే ఒక ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్. ఇది ఒక సైనిక ఎక్సర్సైజ్. ఇది ఏ ఏ దేశాల మధ్య అంటే ఇండియా మరియు అమెరికా మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం. ఈ ఇయర్ గాను ఎక్కడ జరుగుతుందంటే అమెరికాలో ఇది జరుగుతుంది. 2025 ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే యుఎస్ఏలో జరుగుతుంది. అందువల్ల భారత సైన్యం అనేది అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఇది ఎప్పుడు మొదలైంది అంటే 2004 నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. ఈ యుద్ధ అభ్యాస్ అనేది 2004లో ప్రారంభించడం జరిగింది. 2025లో ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఇది 21వ ఎడిషన్. ఈ ఇయర్ గాను ఇది ఎన్నో ఎడిషన్? 21వ ఎడిషన్. ఓకే, ఎక్కడ జరుగుతుందంటే యుఎస్ఏలో జరుగుతుంది. ఎన్నో ఎడిషన్? 21వ ఎడిషన్. ఎప్పుడు ప్రారంభమైంది? 2004లో. ఏ ఏ దేశాల మధ్య అంటే ఇండియా మరియు యుఎస్ఏ. ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అంటే యుద్ధ అభ్యాస్. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు త్రివిధ దళాలు అంటే ఆర్మీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గానే భారతదేశం మరియు యుఎస్ఏ మధ్య ఇతర విన్యాసాలను మనం అబ్జర్వ్ చేస్తే ఆర్మీ అనేది వజ్ర ప్రహార్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నేవీ మలబార్ అనే పేరుతో నేవీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ అనేది కోప్ ఇండియా మరియు రెడ్ ఫ్లాగ్ అనే పేరుతో ఈ విన్యాసాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా రామన్ మెక్సే అవార్డ్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశం తరఫున ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జిఓ అనేది ఈ రామన్ మెక్సే అవార్డు 2025 గాను విన్నర్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎన్జిఓ అనేది ఈ రామన్ మెక్సే అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, 2025 గాను ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ ఎన్జిఓ సంస్థగా ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ అనేది నిలవడం జరిగింది. ఓకే, మొట్టమొదటి సంస్థ భారతదేశం తరపున ఈ రామన్ మెక్సే అవార్డును గెలుచుకున్న ఒక ఎన్జిఓ ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జిఓ. ఇతర విజేతలను మనం ఈ రామన్ మెక్సేలో ఇతర విజేతలను మనం అబ్జర్వ్ చేస్తే పర్యావరణ పరిరక్షణలో షహీనా అలీ, మాల్దీవ్స్కు చెందిన ఈ షహీనా అలీ పర్యావరణం రిలేటెడ్గా అవార్డు గెలుచుకోవడం జరిగింది. సామాజిక సేవలో ఫ్లాయోనా ఆంటోనియో ఎల్ విలానువా, ఫిలిప్పైన్కి చెందిన పర్సన్ ఈ సామాజిక సేవలో రామన్ మెక్సే అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ఎన్జిఓ రిలేటెడ్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎవరు స్థాపించారంటే సఫీనా హుసేన్ 2007లో స్థాపించడం జరిగింది. ఎక్కడంటే రాజస్థాన్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, దీన్ని ఈ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ఎన్జిఓను ఎప్పుడు ప్రారంభించారు? 2007లో. ఎవరు? సఫీనా హుసేన్ ప్రారంభించారు. ఎక్కడ? రాజస్థాన్లో ప్రారంభించారు. ఇప్పుడు రామన్ మెక్సే అవార్డ్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని 1957లో ఏర్పాటు చేశారు. మొదటి అవార్డు అనేది 1958లో ఇవ్వడం జరిగింది. ఓకే, అమెరికాలోని రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ మద్దతుతో ఈ రామన్ మెక్సే అవార్డును ప్రారంభించడం జరిగింది. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెక్సే పేరుతో ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. ఓకే, రామన్ మెక్సే పేరుతో ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. ఇతన్ని పీపుల్ ప్రెసిడెంట్గా కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ రామన్ మెక్సేని ఫిలిప్పైన్స్లో పీపుల్స్ ప్రెసిడెంట్గా కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రదానం చేస్తారంటే రామన్ మెక్సే ఫౌండేషన్, మనీలాకు చెందిన రామన్ మెక్సే ఫౌండేషన్ ఈ అవార్డ్స్ను ప్రదానం చేస్తారు. ఓకే, ఈ అవార్డ్స్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అవార్డు ప్రొఫెసర్ వికే గోకాక్ అవార్డు. తాజాగా ఆనంద్ వి పాటిల్ ఈ ప్రొఫెసర్ వికే గోకాక్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఏ విభాగంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అంటే బాల సాహిత్యంలో చేసిన విశేషమైన కృషికి గాను ఈ గోకాక్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, బాల సాహిత్యంలో ఎవరైనా విశేషమైన కృషిని చేస్తే అతనికి ప్రొఫెసర్ వికే గోకాక్ నేమ్తో అవార్డును బహుకరించడం జరుగుతుంది. 2025 కానీ ఎవరు గెలుచుకున్నారంటే ఆనంద్ వి పాటిల్ ఈ వికే గోకాక్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, భారతదేశపు ప్రముఖ సాహితీవేత్త జ్ఞానపీఠ అవార్డు ప్రొఫెసర్ వినాయక్ కృష్ణ గోకాక్ నేమ్తో ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. 2025 కానీ ఎవరు గెలుచుకున్నారంటే ఆనంద్ వి పాటిల్ గెలుచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూస్తే BWF వరల్డ్ ఛాంపియన్షిప్ భారతదేశం అనేది మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం అనేది మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఎవరు ఏ ప్లేయర్స్ ఈ మెడల్ని గెలుచుకున్నారంటే సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. సాత్విక్ చిరాగ్ జోడీ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఒక కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, బ్యాడ్మింటన్ రిలేటెడ్గా జరిగే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం నుంచి సాత్విక్ మరియు చిరాగ్ శెట్టి జోడీలు కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది ఈ టోర్నమెంట్ అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగింది. ఎక్కడ? ప్యారిస్ ఫ్రాన్స్లోని అడిడాస్ అరేనాలో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఈ మెన్స్ డబుల్ ఈవెంట్లో సాత్విక్ చిరాగ్ జోడీ కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. 2025 గాను ఛాంపియన్షిప్లో భారతదేశం నుంచి కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్లో రెండవసారి ఈ జోడీ కాంస్య పతాకం అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, రెండవసారి ఈ జోడీ కాంస్య పతాకాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్, ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది 2026 ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీలో జరగనుంది. ఓకే,
2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరగబోతుందంటే భారతదేశంలోని న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. హోస్ట్ దేశం ఎవరు అంటే ఇండియా అనేది నెక్స్ట్ ఇయర్ గానే ఆతిథ్యం ఇవ్వనుంది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఈ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేవి జరుగుతాయి. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ అనేది భారతదేశంలో జరుగుతుంది. చివరిసారిగా 2009లో హైదరాబాద్లో జరిగింది. తర్వాత నెక్స్ట్ 2026లో న్యూఢిల్లీలో జరగబోతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరగబోతుంది 2026 గాను అంటే న్యూఢిల్లీలో ఇది జరగబోతుంది. నెక్స్ట్ ఇంకొక స్పోర్ట్స్ ఈవెంట్ 16వ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్. ఓకే, 16వ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందంటే షిమ్కెంట్, కజకిస్తాన్లో ఉన్న షిమ్కెంట్లో ఈ 16వ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఎక్కడ? షిమ్కెంట్ అండ్ షూటింగ్ ప్లాజా, కజకిస్తాన్లో ఇది జరిగింది. ఇందులో టోటల్గా 748 అథ్లెట్స్ 27 దేశాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, బోత్ సీనియర్ జూనియర్స్ లెవెల్లో ఈ షూటింగ్ ఛాంపియన్షిప్లో 27 దేశాల నుంచి ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఏషియన్ షూటింగ్ కాన్ఫెడరేషన్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, కజకిస్తాన్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ప్రదర్శన మనం అబ్జర్వ్ చేస్తే ఈ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం టోటల్గా 99 పథకాలను గెలుచుకోవడం జరిగింది. ఇందులో 35 మంది సీనియర్ షూటర్లు, 129 మంది జూనియర్ షూటర్లు పార్టిసిపేట్ చేస్తే టోటల్గా 99 పథకాలను గెలుచుకోవడం జరిగింది. ఈ 99 పథకాల్లో 50 గోల్డ్, 26 సిల్వర్, 23 కాంస్యం, బ్రాంజ్ అనేవి కలవు. ఓకే, 99 పథకాలతో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. భారతదేశం అనేది ఈ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్లో చరిత్రలోనే మొదటిసారిగా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. భారతదేశం అనేది 99 పథకాలతో మొదటి స్థానంలో, కజకిస్తాన్ 70 పథకాలతో రెండవ స్థానం, చైనా 3వ స్థానం, కొరియా 4వ స్థానం, ఇరాన్ 5వ స్థానంలో టేబుల్లో టాప్ 5గా నిలవడం జరిగింది. ఓకే, 27 దేశాలు పార్టిసిపేట్ చేసిన భారతదేశం అనేది ఇందులో మొదటి స్థానంలో మొదటిసారిగా కూడా చరిత్రలోనే నిలవడం జరిగింది. ఎన్ని పథకాలతో అంటే 99 పథకాలతో, అందులో గోల్డ్ అనేవి 50. ఓకే, అందులో గోల్డ్ అనేవి 50. నెక్స్ట్ ఇంకొక స్పోర్ట్స్ ఈవెంట్ 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అంటే అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ వీర్ సవర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇందులో టోటల్గా 30 దేశాల నుంచి 290 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో బోత్ సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరిగింది. ఎన్ని దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారంటే 30 దేశాల నుంచి 290 మంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు. భారతదేశం ఇందులో 40 పథకాలు గెలుచుకోవడం జరిగింది. 27 స్వర్ణాలు, 10 రజతాలు, 3 కాంస్యాలతో మొదటి స్థానంలో, 40 పథకాలతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, ఈ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ మరియు షూటింగ్లో కూడా మొదటి స్థానంలోనే నిలవడం జరిగింది. ఓకే, భారత్ తర్వాత నైజీరియా, న్యూజిలాండ్, మలేషియా, సమోవా ఇవి టాప్ 5లో నిలిచిన దేశాలు. ఓకే, భారతదేశం అనేది ఈ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కూడా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. టోటల్గా 40 పథకాలు ఇందులో గెలుచుకోవడం జరిగింది. భారతదేశం యొక్క ఇంపార్టెంట్ ప్రదర్శన మనం అబ్జర్వ్ చేస్తే మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో 193 కిలోలను వెయిట్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, 193 కిలోలను వెయిట్ లిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో 2026 కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించడం జరిగింది. ఓకే, ఇక్కడ గెలిచిన ఈ స్వర్ణ పథకం గాను 2026 కామన్వెల్త్ క్రీడలకు డైరెక్ట్గా కూడా అర్హత కూడా పొందడం జరిగింది. మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధిస్తే, కోయల్ బార్ జూనియర్ మహిళల్లో 53 కేజీల విభాగంలో 192 కేజీలను లిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, జూనియర్ మహిళలు 53 కిలోల విభాగంలో బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సాయిరాజ్ పరదేశి జూనియర్ పురుషుల 88 కేజీల విభాగంలో బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎవరెవరు బంగారం గెలుచుకున్నారంటే ఈ ప్రదర్శనలో ముఖ్యంగా మీరాబాయి చాను, కోయల్ బార్, సాయిరాజ్ పరదేశి గోల్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ మరియు అపాయింట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే సుక్మల్ చంద్ జైన్ను తాజాగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు సిఎండిగా నియమించడం జరిగింది. ఓకే, ఈ ఆర్వీఎన్ఎల్కు సిఎండిగా రీసెంట్గా ఎవరు నియమించారు అంటే సుక్మల్ చంద్ జైన్ను నియమించడం జరిగింది. డైరెక్ట్ పాయింట్ టు పాయింట్. ఓకే, ఈ ఆర్వీఎన్ఎల్ సిఎండిగా ఎవరు నియమించబడ్డారు తాజాగా అంటే సుక్మల్ చంద్ జైన్ను నియమించడం జరిగింది. ఓకే, సుక్మల్ చంద్ జైన్ ఆర్వీఎన్ఎల్ సిఎండి. నెక్స్ట్ ఎన్హెచ్పిసి లిమిటెడ్కు కొత్త సిఎండిగా భూపేంద్ర గుప్తా. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త సిఎండిగా ఎవరు నియమించబడ్డారు అంటే భూపేంద్ర గుప్తా నియమించబడ్డారు. ఓకే, భూపేంద్ర గుప్తా
ఎన్హెచ్పిసి లిమిటెడ్కు కొత్త సిఎండి. నెక్స్ట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కు చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అంటే టీసీఏ కళ్యాణి. ఈ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కు చైర్మన్గా టీసీఏ కళ్యాణిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, టీసీఏ కళ్యాణి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ ఫెసై సిఇఓగా రజిత్ పున్హానీని నియమించడం జరిగింది. ఓకే, ఫెసై సిఇఓగా రజిత్ పున్హానీని నియమించడం జరిగింది. వార్తల్లో ఇంపార్టెంట్, ఈ ఫెసై సిఇఓగా ఎవరు నియమించడం జరిగిందంటే రజిత్ పున్హానీని నియమించడం జరిగింది. వార్తల్లో ఉన్న ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే లిథువేనియాకు కొత్త ప్రధానమంత్రిగా ఇంగా రుగ్నియన్ను ఎన్నుకోవడం జరిగింది. ఓకే, లిథువేనియాకు కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే ఇంగా రుగ్నియన్. ఓకే, ఈమె లిథువేనియాకు కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ థాయిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా అనుతిన్ చానకుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, థాయిలాండ్కు కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు అంటే అనుతిన్ చానకుల్ని ఎన్నుకోబడడం జరిగింది. రీసెంట్గా థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి షిన్వత్రా రాజీనామాతో ఈ కొత్త ప్రధానమంత్రి అనుతిన్ చానకుల్ను ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ యూకే యొక్క ఉప ప్రధానమంత్రిగా డేవిడ్ లామీని నియమించడం జరిగింది. ఓకే, ఇంగ్లాండ్కు ఉప ప్రధానమంత్రిగా డేవిడ్ లామీను నియమించడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్కు ఉప ప్రధానమంత్రిగా ఎవరు నియమించారు అంటే డేవిడ్ లామీను నియమించడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ దీపక్ మిట్టల్ నెక్స్ట్ అంబాసిడర్ టు యూఏ. యూఏకి భారతదేశం నుంచి నెక్స్ట్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు అంటే డాక్టర్ దీపక్ మిట్టల్ను భారతదేశం తరపున యూఏఈకి అంబాసిడర్గా నియమించడం జరిగింది. డాక్టర్ దీపక్ మిట్టల్ యూఏఈ యొక్క భారతదేశం తరపున అంబాసిడర్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న బ్రాండ్ అంబాసిడర్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను స్కెచర్స్ తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకే, స్కెచర్స్ స్పోర్ట్స్ అండ్ క్లాతింగ్ వేర్ సంస్థ తాజాగా భారతదేశం నుంచి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది అంటే మహమ్మద్ సిరాజ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఓకే, ఎవరిని మహమ్మద్ సిరాజ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే లెవైస్ తన కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అంటే అలియా భట్ను నియమించడం జరిగింది. ఓకే, లెవైస్ అనేది అలియా భట్ను నియమించడం జరిగింది గ్లోబల్ లెవెల్లో బ్రాండ్ అంబాసిడర్గా. స్కెచర్స్ అనేది మహమ్మద్ సిరాజ్ను ఈ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇక్కడ ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రీసెంట్ వార్తల్లో ఉన్న మరణాలు మనం అబ్జర్వ్ చేస్తే జార్జియా అర్మానీ 91 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. ఓకే, అర్మానీ క్లోతింగ్ బ్రాండ్లో సంచలనమైన అర్మానీ బ్రాండ్ ఓనర్ జార్జియా అర్మానీ తాజాగా మరణించడం జరిగింది. 91 ఏళ్ల వయసులో జార్జియా అర్మానీ మరణించడం జరిగింది. వార్తల్లో ఉన్న పుస్తకాలను అబ్జర్వ్ చేస్తే అరుంధతి రాయ్ తాజాగా మదర్ మ్యారీ కమ్స్ టు మీ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఓకే, అరుంధతి రాయ్ రచించిన మదర్ మ్యారీ కమ్స్ టు మీ పుస్తకం అనేది విడుదలవ్వడం జరిగింది. రచయిత్రి ఎవరు అంటే అరుంధతి రాయ్. దీన్ని ఎవరు ప్రచురించారు అంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేది దీన్ని ప్రచురించడం జరిగింది. ఓకే, ఈ మదర్ మ్యారీ కమ్స్ టు మీ పుస్తక రచయిత్రి ఎవరు అంటే అరుంధతి రాయ్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ప్రచురణకర్తగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేది నిలవడం జరిగింది. ప్రచురణకర్తగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేది నిలవడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈ వీక్ ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.